చూడడానికి వజ్రంలా మెరిసిపోతూ తినగానే నోట్లో కరిగిపోతూ ప్రతి ముక్కలో నెయ్యి సువాసన వెదజల్లుతూ నిజంగా ఈ స్వీట్ చాలా స్పెషల్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ D&R కిచెన్. దీనికోసం ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక కప్పు వాటర్ కూడా వేసుకొని మరొకసారి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, 2 కప్పుల షుగర్ వేసుకొని 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగేదాకా బాగా కలుపుకోవాలి. ఇక్కడ పాకం ఏమీ రానవసరం లేదంటే జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయి షుగర్ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలపడం అనేది ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. ఖచ్చితంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఈ స్వీట్ చేయడం కొంచెం ఓపిక ఎక్కువే కావాలి. ప్రాసెసింగ్ ఏం పెద్ద కష్టంగా అనిపించదు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. నాకు ఈ స్వీట్ చేయడానికి 30 to 40 minutes పట్టింది. మనం ఇలా కలుపుతూ ఉంటే 10 నిమిషాలకి ఇది జెల్లీల దగ్గరకు అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి నాకైతే ఇక్కడ 1/2 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకి కావలసిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో వేరే ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఈ కలర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, కావాలంటే మీరు వేరే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన హల్వా నెయ్యి వదిలేస్తూ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా, అంటే ఇది మనకి రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని నెయ్యితో గ్రీస్ చేసుకున్న ఒక మౌల్డ్లోకి వేసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చూడండి, ఎంత కలర్ఫుల్గా చూడగానే తినాలనిపించేలా ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, మన స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా రెడీ. ప్రతి ముక్క నోట్లో వేసుకుంటే మెత్తగా తీయగా కరిగిపోతూ అద్భుతంగా ఉంటుంది. మనం చాలా రకాల స్వీట్స్ చేస్తుంటాం, కానీ కరాచీ హల్వా అయితే చాలా తక్కువగా చేస్తూ ఉంటారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన D&R ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.